మీరు కంగారు పడకండి. ఫిజిక్స్ సపోర్ట్ చేయనప్పుడు అసలు కెమిస్ట్రీ సపోర్ట్ చేయదు. బయాలజీ సపోర్ట్ చేస్తుందిలే, మీరు నువ్వు కొంచెం ఊరుకుంటావా? సార్ ఐ డూ అండర్స్టాండ్. మేము మీలాగే. నేను ఒక నిరుద్యోగికి ఇవ్వడం ఒప్పుకోను. మీరు మీ కూతుర్ని నిరుద్యోగికి ఇవ్వకండి ప్లీజ్. సారీ, క్షమించండి. తల మీద అక్షతలు వేయాల్సింది పోయి నోట్లో మన్ను కొడుతున్నాడు ఏంట్రా బాబు మా అయ్యా. మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు. మాకు ఆస్తి ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. మీరుండండి. నా కొడుకు చిన్నప్పటి నుంచి దేశభక్తి, సమాజ సేవ అంటే చాలా ఇష్టం. సార్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు సార్, పెట్టుకుందాం? దయచేసి నా మాట వింటారా? అది కుంకుమ పెట్టుకోండి, ఒక నిరుద్యోగికి తీసుకోండి. పిల్లని ఇవ్వకూడదు మీరు సార్. స్వీట్స్ తీసుకోండి నా మాట అన్నయ్య. ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం తీసుకోండి. చేసుకో. అమ్మయ్యా, అమ్మ వల్ల మొత్తానికి పని అయిపోయింది. సూర్య ఆ? కాఫీ. డింపుల్, ఇదేంటి ఇంత డల్ అయిపోయావు? ప్రొఫెసర్ డైలాగ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావో ఏంటి? ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ అవుతుంది కదా అని కొంచెం భయం వేస్తుంది అంతే. మరి నాకే 2 అయిపోయి 3వది భయం అంట. బాయ్స్ గీతా సనాసం చెప్తాను విను. మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయి ప్రేమికుల ప్రేమ ఎప్పుడు బీభత్సంగానే ఉంటది. పసుపుకు ఒక ఆశ, కుంకుమను చూసి గర్వించే మీసం, మెడలో తాళి కట్టే పోరడు, గుండెల మీద తలపెట్టే పోరి, తంతు ముగించుకుని పిల్ల పుట్టింటికి చేరితే 7 సముద్రాలైనా దాటిల్ని తెచ్చుకునే మనస్సండి మా అబ్బాయిలది. నీ బిడియం బీరువల పెట్టి మనసులో నమ్మకం పెంచి అడుగులు అడుగేస్తూ సప్తపతి తొక్కడానికి డేట్ ఫిక్స్ చేసుకుందాం పద బేబీ. కంగ్రాట్స్ నాన్న. జై జై ఆల్ ది బెస్ట్ అల్లుడు. మా వెంకటేడి అదిగో వచ్చేసారు. నమస్కారం. ఏంటండి ఇంత లేట్ అయింది? స్పెషల్ క్లాస్ ముగించుకొని రావాలిగా. వాళ్ళు బయలుదేరుతాం అంటున్నారు. మళ్ళీ కలుద్దాం. నేను పంపించేసి వస్తాను. హలో హలో. రాయ్, అప్పుడు నువ్వు కూడా టిప్స్ కొట్టాలరా. గురు, నేను రిసెప్షన్లో ఉంటా. ఇటంట. కంగ్రాచులేషన్స్ సార్. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, అది ఒంటరిగా. ఈజ్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. మీ అమ్మ తన నగలన్నీ అమ్మి తమకి ఈ జిమ్ ఏర్పాటు చేసింది. ఎస్, ఐ టోల్డ్ హర్ సార్కి ఇవన్నీ సూట్ అవ్వో, వ్యర్థ ప్రయత్నం మానుకో అన్నాను. కానీ తనకి తమ మీద అపారమైన నమ్మకం. అది కాకుండా పెద్దింటి సంబంధం కలుపుకుంటున్నాం, మన అబ్బాయి వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకుని ఉండాలి అనేది తన ఆలోచన. చూడండి సార్, తమరు ఇన్ని రోజులుగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇకనైనా మీరు కొంచెం బాధ్యతగా మెలగడం మంచిది. నీ జీవితంలో కూడా ఒక అమ్మాయి భార్యగా వస్తుంది. తన గురించి కూడా కొంచెం ఆలోచన చేయండి. ఐ నో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ విద్యార్థులకు చెప్పుకోండి, నా ముందేమి చెప్పొద్దు ప్రొఫెసర్ అంటారు. ఐఎమ్ రైట్? మీ భావాలను నేను అర్థం చేసుకోగలను సార్. చూడండి సార్, నాకు నా భార్య అంటే పంచ ప్రాణాలు సార్. తన కళ్ళ నుండి ఒక్క కన్నీటి బొట్టు బయటకు వచ్చినా సార్ నేను అసలు భరించలేదు సార్. నాన్న, అదే తనెంతో కష్టపడి చేయించిన జిమ్ముని ఎలాగైనా కాపాడుకోండి సార్ ప్లీజ్.